అండి కాకినాడ హోమ్ ఫుడ్స్ వాళ్ళు రొయ్యల పచ్చడి ఎంత కాస్ట్లీగా పెడతారో ఈ వీడియోలో అయితే చెప్తానండి. వాళ్ళైతే ఫస్ట్ పొట్టు తీసేసిన రొయ్యలు అయితే కొనుక్కొని తెచ్చుకుని ఈ విధంగా వెన్ను లేక మేత అంటారు కదండి, దీన్ని అయితే తీసేస్తారన్నమాట. వీళ్ళు ఇది తీసే రొయ్యల పచ్చడి అయితే పెడతారు. దానివల్ల మనకి ఆరోగ్యానికి అంత ఎఫెక్ట్ ఉండదన్నమాట. మనకి రొయ్యలోంచి మేత అయితే తప్పనిసరిగా తీసేసుకోవాలి. అలాగే వీళ్ళు సముద్రం రొయ్యలు అయితే వాడతారండి, అవి కూడా మనకు ఆరోగ్యానికి మంచిది. అలాగే వీరు సొంతంగా ఆడించుకున్న ఆయిల్ తోటే పచ్చళ్ళు కూడా పెడతారండి. మీకు ముందు వీడియోలో పెట్టాను వీళ్ళు సొంతంగా ఆయిల్ కారం ఆడించుకున్న వాటితో పెడతారనేసి. అలాగే మీకు నువ్వుల నూనెతో కావాలి అనుకుంటే నువ్వుల నూనెతో కూడా పెడతారు, అంటే కాస్ట్ మాత్రం పెరుగుతుందన్నమాట. వీళ్ళని ప్యాకింగ్ వస్తువులు కాకుండా సొంతంగా తయారు చేసుకున్నవి వాడతారండి. అలాగే మసాలా దినుసులు కూడా అప్పటికప్పుడు పౌడర్ కింద చేసుకుని వాడతారు. అలాగే కారం కూడా వీళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారండి. వాళ్ళు నిల్వ కోసం ఈ విధంగా జాడీలను అయితే ఉపయోగిస్తారు. అలాగే ఈ పచ్చళ్ళు వచ్చేసి 3 months దాకా మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండానే వాడుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ నిల్వ కావాలితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months దాకా ఉంటాయి. అలాగే మీరు చెప్పిన ఆర్డర్ ప్రకారమే రెడీ చేస్తారు, అంటే ఎప్పటికప్పుడు మీకు రెడీ చేసి ఫ్రెష్గా ఇస్తారన్నమాట. మీరు ఆర్డర్ ఇచ్చిన వెంటనే అప్పటికప్పుడు రెడీ చేసి పంపుతారు. నిల్వ అయితే ఉండవండి వీళ్ళ దగ్గర, ఫ్రెష్ వస్తూ ఉంటుంది ప్రతిదీ కూడాని. దీని కాస్ట్ వచ్చేసి మీకు 1 kg 1400 అయితే పడుతుందండి.